ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా డూమ్స్‌డే గురించి ఎక్కువగా వైరల్ అవుతోంది. డూమ్స్‌డే అంటే ప్రపంచం అంతమయ్యే రోజని భావిస్తారు. ఈ డూమ్స్‌డేకి సంబంధించి ఆసక్తిగా కొన్ని కథనాలున్నాయి. ఏదైనా విపత్తు జరిగే ముందు కొన్ని సంకేతాలున్నట్టు ఈ డూమ్స్‌డేకి కూడా కొన్ని సంకేతాలున్నాయంటున్నారు. వాటిలో ముఖ్యంగా అట్టడుగు సముద్రపు నీళ్లలో ఉండే జీవచరాలు పైకొచ్చి కనిపించడం. అటువంటి ఘటనలు విదేశాల్లో జరిగాయని ఈ మధ్య చాలానే వార్తలొచ్చాయి. కాని అటువంటి సంఘటన మన తమిళనాడులో ఇటీవల ఒకటి కొత్తగా వెలుగులోకొచ్చిందండి. సముద్ర లోతుల్లో ఉండే ఓర్ ఫిష్ ఈ డూమ్స్‌డేకి సింబాలిక్గా పిలుస్తారు. అది ఒకటి ఇటీవల తమిళనాడు తీరంలో చిక్కడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఈ లోతైన సముద్రజీవి సాధారణంగా ఉపరితలంపై కనిపించదు. కాని దీని రాక భూకంపాలు, సునామీల వంటి భయంకర సంఘటనలకు ముందస్తు సూచనగా పరిగణిస్తారు. 2011 జపాన్ భూకంపం, ఇతర విషాద ఘటనలకు ముందు ఈ చేప కనిపించింది. మరి తమిళనాడులో ఇప్పుడు కనిపించిన ఈ చేప రాక వెనుక రహస్యమేంటి? ఇది నిజంగా విపత్తుకు సంకేతమా? వివరాలు తెలుసుకుందాం. ఈ వోర్షిప్ రిబ్బన్ ఆకారంలో ఉండే ఒక అద్భుతమైన సముద్రజీవి. ఇది 30 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దానికి వెండి రంగు శరీరం, తల వద్ద ఎరుపు రంగు కిరీటం లాంటి రెక్కలతో ఇది ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా 200 నుంచి 1000 మీటర్ల లోతైన సముద్రంలో నివసించే ఈ చేప ఉపరితలంపై కనిపించడం చాలా అరుదు. అందుకే ఇది కనిపిస్తే ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది. తమిళనాడు తీరంలో ఇటీవల జాలరులు ఈ అరుదైన చేపను పట్టుకున్నారని లేటెస్ట్ నివేదిక తెలిపింది. దీని అసాధారణ రూపం, భారీ పరిమాణం స్థానికుల్లో ఆందోళనను రేకెత్తించాయి. అసలు వోర్షిప్కు డూమ్స్‌డే ఫిష్ అనే భయంకరమైన పేరు ఎలా వచ్చిందంటే, చరిత్రలో ఈ చేప రాక పెద్ద విపత్తులకు ముందు కనిపించడంతో ఈ నమ్మకం పుట్టిందట. 2011లో జపాన్లో భీకర భూకంపం, సునామీ సంభవించడానికి కొద్ది రోజుల ముందు జపాన్ తీరాల్లో ఓర్ ఫిష్లు చాలానే బయటపడ్డాయి. ఈ సంఘటనతో ఈ చేపను భూకంపాలతో ముడిపెట్టే నమ్మకాన్ని పెంచింది. అలాగే మెక్సికోలో ఒక పెద్ద భూకంపానికి ముందు కూడా ఈ చేప తీరంపై కనిపించింది. ఈ సంఘటనతో స్థానికులు ఓర్ ఫిష్ను ఒక శకునంగా చూస్తున్నారు. జపాన్ సాంప్రదాయ కథల్లో ఓర్ ఫిష్ను సముద్రదేవుని దూతగా చూస్తారు. ఈ చేప లోతైన సముద్రంలో నివసిస్తూ సముద్ర భూకంపాలు లేదా భంగం కలిగినప్పుడు ఉపరితలంపై కనిపిస్తుందని, ఇది రాబోయే పెద్ద విపత్తుకు సంకేతమని బలంగా నమ్ముతున్నారు. తమిళనాడులో ఈ చేప కనిపించడం ఈ పురాణ నమ్మకాలను మళ్లీ బయటకు తీసుకొచ్చింది. అయితే ఈ వోర్షిప్ నిజంగా విపత్తులను సూచిస్తుందా అన్న ప్రశ్నకి సైంటిస్టులు ఎటువంటి ఆధారాలు ఏమీ లేవని తేల్చేశారు. సీ లైఫ్ సైంటిస్టుల ప్రకారం ఓర్ ఫిష్ ఉపరితలంపై కనిపించడానికి కారణం భూకంపాలు కాకుండా వాటి లోతైన సముద్ర నివాసంలో సంభవించే పర్యావరణ మార్పులు కావచ్చని, అలాగే సముద్రంలో ఉష్ణోగ్రతలు మారడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం లేదా ఇతర సహజ కారణాల వల్ల ఈ చేపలు ఉపరితలంపైకి రావొచ్చు అని చెబుతున్నారు. కాని అదే సమయంలో ఈ చేప రాకతో విపత్తుల మధ్య సంబంధం లేదని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయలేదు. కాబట్టే ఈ ఊహాగానాలు ప్రజల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.